దీంట్లో జై సమైక్యాంధ్ర పార్టీ యొక్క పేరు ముహూర్తం కరెక్ట్గా ఉంది కాబట్టి చెప్పాను ఆ టైంలో. దీంట్లో కోట్లాది మంది ప్రజలు సమైక్యాంధ్ర నినాదంతో కోట్ల సార్లు జపించిన పేరునే ఈరోజు పార్టీ పేరుగా ప్రకటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలుగువారి మనసులను ముడివేసే విధంగా, మనుషులను కలిపే విధంగా, తెలుగు ప్రజలందరినీ కూడా కలుపుకొని ముందరకు పోయేదానికి ఈ పార్టీ యొక్క పేరు నిర్ణయించడం జరిగింది. దీంట్లో సమైక్యాంధ్ర ఉద్యమంకు పనిచేసిన వారందరినీ కూడా, స్టూడెంట్స్ జేఏసీ వారిని, మహిళల్ని, రైతులను, ఉద్యోగస్తులు పార్టీలో చేరలేరు, డాక్టర్స్ను, అడ్వకేట్స్ను, ఈ నినాదంతో ముడిపడిన వారందరికీ కూడా మాతో కలిసి పని చేసేదానికి ముందరికి రావాల్సిందిగా కోరటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కొన్ని అంశాలు మీతో ప్రస్తావన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మొట్టమొదట పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడుతూ నాతో మాట్లాడిన అంశం వాస్తవమే, పార్టీ పెట్టద్దని కోరటం వాస్తవమే. అది ఆయన నుంచి వచ్చిన రిక్వెస్ట్. కానీ నేను పార్టీలో ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళ మాట వినలేదు. రాష్ట్రాన్ని విభజించేదాన్ని విభేదించే నేను రాజీనామా పెట్టాను. ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ తరఫున వారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగానే నేను రాజీనామా పెట్టింది. వారు సలహా పెద్ద మనిషిగా ఇచ్చారు. పార్టీలో ఉన్నప్పుడే సలహా తీసుకున్నప్పుడు, పార్టీలో లేనప్పుడు ఆయన సలహా ఎందుకు తీసుకుంటాను అనుకున్నాడో నాకు అర్థం కాదు. పెద్ద మనిషిగా ఆయన్ని గౌరవిస్తాము. కానీ తెలుగు జాతికి ఇంత పెద్ద అన్యాయం చేసిన తర్వాత దమ్మునుండాలంటే జరిగే అంశం కాదు. నిన్న ఒక పెద్ద మనిషి, మా జిల్లా పెద్ద మనిషి, తెలుగు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాతో కలిసి పనిచేయండి అని. అసలు కారకుడు, ఈ రాష్ట్ర విభజన చేసే దాంట్లో ముఖ్య కారకుడు అయిన చంద్రబాబు నాయుడు అసలుకు విభజన జరిగేదానికి ద్రోహం చేసింది తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళనే వచ్చింది. ద్రోహం చేసిన వ్యక్తి తెలుగు జాతిని విభజించేదానికి ఇప్పటి వరకు ఆయన స్టాన్స్ ఏందో నాకైతే అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైందేమో. అసెంబ్లీలో కనీసం గొంతెత్తి
తెలుగు ప్రజలు కలిసి ఉండాలి, సమైక్యాంధ్ర కోసం నేనున్నానని చెప్పలేని తిరిగితనం ఉన్న నాయకుని దగ్గర నేను పనిచేయాలంటే ఆయనతో కలిసి పనిచేయాలంటే నిజంగా అవమానకరం. ఇప్పుడు ఈ పార్టీ ఎందుకు పెట్టడం జరుగుతూ ఉంది? ఎందుకంటే తెలుగు ప్రజలకు తీవ్రని అన్యాయం చేశారు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అనే ఉద్దేశంతోనే తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఉన్నవారికి ఓటేసేదానికి ఒక పార్టీ అవసరం. తెలుగు జాతికి మేలు చేసేదానికి, వారితో కలిసి పనిచేసేదానికి అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ పార్టీ పెట్టడం జరుగుతూ ఉంది.